వరంగల్లో ఇండియన్ హై స్కూల్లో బీసీ ధూంధానం సన్నాహక సమావేశం డాక్టర్ చింత ప్రవీణ్ కుమార్ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సభ అధ్యక్షతన బీసీల ధూంధాం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలని ఆయన అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని ఆయన అన్నారు. త్వరలోనే జరగబోయే వరంగల్లో భారీ ఎత్తున నిర్వహించే బీసీ ధూంధాం డాక్టర్ చింతకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని అన్నారు. త్వరలో నిర్వహించబోయే బీసీ ధూంధాం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ప్రజానికం కదలి రావాలని ముంజాల భిక్షపతి గౌడ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కావడం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ముంజల అన్ని రాజకీయ పార్టీలు బీసీ అధ్యక్షులుగా ప్రకటించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ గౌడ జాతీయ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాప వారసుడు, బీసీ ముద్దుబిడ్డ జ్యోతిరావు పూలే వారసుడు, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులకు పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయమని ముంజాల అన్నారు. అదే స్ఫూర్తితో ఇతర రాజకీయ పార్టీలు కూడా బీసీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరారు. డేట్ మాత్రం నాకు ఈ మధ్యలో పెట్టి బాగుంటుంది. ఎందుకంటే జనం కూడా రోడ్లు బాగానే ఆడతారు. వాసన ఇప్పుడు జనం రోడ్లు బాగా వినాయక చదువు దానికి వస్తుంది. సమాజం అంటున్నారు కాబట్టి ఆ జనవరికి ధూంధాం కార్యక్రమం వచ్చే అవకాశం లేదు. మీరు దాంట్లో కంపేసి సనాతన సమాజం కంపేసి ఆ కంపెనీలో బాధ్యతలు అన్ని విజయం చేస్తే తప్పకుండా బీసీల ధూంధాం తప్పకుండా విజయం జరిగింది. 33 జిల్లాలో బీసీల అభిమానులు తప్పకుండా 33 జిల్లాలు రావాలి. ఇక్కడిలో పుడుతుంది ఉద్యమాల గట్ట మనం పరిపాలించాం కాబట్టి ఇక్కడికి స్టార్ట్ అయింది. ఉన్నతంలో చిన్నకంటే మనకి డాక్టర్ ప్రొఫెసర్ కష్టంలో మీరాయి కాబట్టి ఆయన అందరిలో మొదటిగా తెలంగాణ వ్యాప్తంగా విభజన అందిస్తున్నారు మీద పెట్టుకుంటారు కాబట్టి దాన్ని నిర్మాణంగా విషయాలతో దాన్ని కంపేసి మీరు కూడా మీరు ఎప్పుడు అమ్మడానికి సిద్ధంగా తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మన బీసీ మన విధంగా మనం మాట్లాడబట్ట జ్యోతిరావులే సాక్షిగా వాళ్ళ బీసీ నాయకులు వాళ్ళ సాక్షిగా రాజకీయాలుగా అన్ని పొలిటికల్ స్టడీస్ తప్పకుండా విజయం దగ్గర చేసి విజయం దగ్గర